ఈరోజు కేసీఆర్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కేసీఆర్ గారికి ఎంపీఆర్ తో చాలా అవినాభావ అనుబంధం ఉంది. ఒక రకమైన అనుబంధం కాదు. కేసీఆర్ గారు ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్స్ కు 3 సార్లు వచ్చారు. 3 times he came here. ఇక్కడే విజన్ డాక్యుమెంట్, బీఆర్ఎస్ పార్టీ పాలసీ డాక్యుమెంట్ కూడా ఈ అపార్ట్మెంట్ లోనే వార్ రూమ్ లో తయారైంది. ఈ అపార్ట్మెంట్ మీద కేసీఆర్ గారికి చాలా దగ్గరి అనుబంధం కూడా ఉంది. అనేక సార్లు ఇక్కడికి వచ్చారు ఆయన. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు మీరందరూ ప్రతినిధులు అక్కడికి వచ్చి, నేను కూడా ఉన్నాను ఆ రోజు, సార్ మా అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతా ఉంది, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, మాకు మంచినీళ్లు లేవు, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉంది, కిరాయికి కూడా ఎవరు రావట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, మాకు నీళ్లు కావాలి అని మీ అసోసియేషన్ ఆ రోజు అక్కడికి వస్తే కేసీఆర్ గారు అప్పటికప్పుడే ఎండి హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఆదేశించి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ తో మీకు నీళ్లు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, మా నాయన్ నరసింహారెడ్డి గారు అప్పటి హోంశాఖ మంత్రి వచ్చి ఆయనే బటన్ ఆన్ చేసి మీకు నీళ్లు ఇచ్చారు. అంటే కేసీఆర్ గారేమో ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిలబెట్టారు కేసీఆర్ గారు, ఈయన కూల్చేస్తా అంటున్నాడు. ఆయన గుర్తు చేయమన్నారు మీకు. ఆ రకంగా ఇక్కడితో ఎంతో అవినాభావ అనుభవం ఉంది. అంతేందుకు మా సబితక్క, మీరు ఒకసారి ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ కాలనీ ముందు నుంచి, అపార్ట్మెంట్ ముందు నుంచి రోడ్డు వేయించింది మా సబితక్క గారు. మా సుధీర్ అన్న, మీరు ఇక్కడికి ఒకసారి మాకు దోమలు ఎక్కువ అవుతున్నాయి, దీన్ని క్లీన్ చేయాలి అంటే ఆ రోజు మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మా సుధీర్ అన్న గారు దీన్ని క్లీన్ చేయిస్తే ఆ రోజుల్లో మీకు దోమలు లేకుండా కూడా మా సుధీర్ అన్న కూడా మీకు అండగా నిలబడ్డది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. కేసీఆర్ గారు ఎంతసేపు ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, హైదరాబాద్ ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈజ్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ఏ స్టార్ట్ చేసింది. వీ హావ్ స్పెంట్ 4,000 crores. వీ స్టార్టెడ్ డెవలపింగ్ ద మూసీ ప్రాజెక్ట్. యూ కంటిన్యూ ద ప్రాసెస్. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం